భయంకరమైన రాక్షసులు మనుషులను తినేస్తూ ప్రపంచాన్ని నాశనం చేస్తుంటే మనుషులు బ్రతకడానికి గోడల వెనుక దాంకున్నారు. కానీ ఒకరోజు ఆ గోడలు పడిపోతాయి. ఇప్పుడు మనుషుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక పెద్ద యుద్ధం ప్రారంభమవుతుంది. మనుషులు గెలుస్తారా లేక రాక్షసులు గెలుస్తారా చూద్దాం. స్టోరీ షిగాన్షినా అనే ఊరిలో నుంచి ప్రారంభమవుతుంది. టైటాన్స్ ఊరిలోకి రాకుండా ఊరి ప్రజలు 50 మీటర్ల ఎత్తు ఉన్న గోడను కట్టుకుంటారు. ఇలాంటి గోడలు 3 ఉంటాయి. ఫస్ట్ వాల్ మరియా. వాల్ మరియాలో పేదవాళ్ళు, సామాన్య మనుషులు ఉంటారు. నెక్స్ట్ వాల్ రోజ్. వాల్ రోజ్ లో బిజినెస్ మ్యాన్, ఆర్మీ ఆఫీసర్స్, పోలీస్ ఉంటారు. థర్డ్ వాల్ షీనా. వాల్ షీనాలో కింగ్స్, రిచ్ పీపుల్ ఉంటారు. వాల్ మరియా, రోజ్, షీనాని ఆనుకొని 4 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అందులో ఒక డిస్ట్రిక్ట్ షిగాన్షినా. 100 ఇయర్స్ నుంచి టైటాన్స్ ఊరిలోకి రాలేదు. రోజు సోల్జర్స్ గోడల బయటికి వెళ్లి టైటాన్స్ తో ఫైట్ చేస్తారు. వాళ్ళని స్కౌట్ అంటారు. చాలా మంది సోల్జర్స్ పోరాటంలో చనిపోతారు. ఇయర్ 845. షిగాన్షినా డిస్ట్రిక్ట్ లో భయంకరమైన కళలో నుంచి ఉలిక్కి పడి లెగుస్తాడు ఎరెన్ యేగర్. ఎరెన్ కి చాలా పెద్ద కళ కంటున్నట్టు అనిపిస్తుంది. కానీ మెలకువ వచ్చాక ఏమీ గుర్తుండదు. ఎరెన్ కళ కంటున్నప్పుడు ఏడుస్తాడు. పక్కనే ఉన్న ఎరెన్ ఫ్రెండ్ మికాసా ఎరెన్ ఏడవడం గమనిస్తుంది. ఎరెన్ వాళ్ళ నాన్న ఒక డాక్టర్. అతను ఊరికి ఏమైనా ప్రమాదం వస్తే సహాయం చేస్తూ ఉంటాడు. గోడల నుంచి టైటన్స్ రాకుండా కాపలా ఉండే సోల్జర్స్ 100 సంవత్సరాల నుంచి టైటన్స్ లోపలికి రాలేదు అని వాల్స్ కి సరిగ్గా కాపలా ఉండరు. టైటన్స్ లోపలికి వస్తే ఎలా ఫైట్ చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. సోల్జర్స్ టైటన్స్ తో ఫైట్ చేయడానికి రెడీగా లేరు అని ఎరెన్ కి కోపం వస్తుంది. ఎరెన్ కి జీవితం మొత్తం గోడల మధ్య ఉండడం నచ్చదు. గోడల్ని దాటి ఊరి బయటికి వెళ్లి ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలని ఉంటుంది. అందుకే ఎరెన్ పెద్దయ్యాక స్కౌట్ టీమ్ లో జాయిన్ అయ్యి టైటాన్స్ అన్నిటిని చంపేయాలి అని అనుకుంటాడు. స్కౌట్ టీమ్ లో జాయిన్ అయితే చాలా ప్రమాదకరం. బ్రతికి తిరిగి వస్తారో లేదో తెలియదు. మికాసాకి ఎరెన్ స్కౌట్ లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు. అప్పుడే స్కౌట్ టీం గోడల బయట టైటాన్స్ తో పోరాడి వస్తారు. స్కౌట్ టీమ్ లో కొంతమంది సోల్జర్స్ చనిపోయారు. చాలా మంది సోల్జర్స్ కి గాయాలయ్యాయి. మోసెస్ అనే ఒక సోల్జర్ రాలేదు అని వాళ్ళమ్మ వచ్చి స్కౌట్ ని అడుగుతుంది. మోసెస్ ని టైటన్స్ తినేశారు. మోసెస్ చెయ్యి ఒక్కటే మిగిలింది అని వాళ్ళ అమ్మకి ఇస్తారు. వాళ్ళమ్మ చాలా బాధపడి ఏడుస్తుంది. మా అబ్బాయి చనిపోయిన టైటన్స్ మీద గెలవడానికి ఏమైనా ఉపయోగపడ్డా అని అడిగితే స్కౌట్ ప్రతి మిషన్ లానే ఈసారి కూడా టైటన్స్ తో ఫైట్ చేసి ఏమీ ప్రయోజనం లేదు. టైటన్స్ గురించి మేమేమీ తెలుసుకోలేకపోయాం అంటాడు. ఇదంతా ఎరెన్ చూసి షాక్ అవుతాడు. ఊరి ప్రజలు స్కౌట్ అనవసరంగా గోడలు దాటి బయటికి వెళ్తున్నారు. టైటన్స్ తో పోరాడి మనకి ఏం ఉపయోగం ఉండదు అని మాట్లాడుకుంటారు. ఎరెన్ వాళ్ళతో గొడవ పడడానికి వెళ్తుంటే మికాసా వచ్చి ఎరెన్ ని లాక్కొని వెళ్తుంది. స్కౌట్ టైటన్స్ తో పోరాడి గెలవలేకపోతున్నారు అని తెలిసి కూడా ఎరెన్ కి స్కౌట్ లో జాయిన్ అవ్వాలి అని ఉంటుంది. ఎరెన్, మికాసా ఎరెన్ ఇంటికి వెళ్తారు. ఎరెన్ అమ్మ కార్లా, ఎరెన్ నాన్న గ్రిషా యేగర్ భోజనం చేస్తున్నప్పుడు మికాసా ఎరెన్ పేరెంట్స్ కి ఎరెన్ స్కౌట్ టీమ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు అని చెప్తుంది. కార్లా ఎరెన్ తో బయటికి వెళ్తే చనిపోతావు అని స్కౌట్ టీమ్ లో జాయిన్ అవ్వనివ్వదు. గ్రిషా మాత్రం జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వు అని చెప్తాడు. గ్రిషా పని మీద బయటికి వెళ్తాడు. గ్రిషా ఇంట్లో బేస్మెంట్ సీక్రెట్ గా ఉంచుతాడు. ఎవరిని వెళ్ళనివ్వడు. బయట నుంచి తిరిగి వచ్చాక ఎరెన్ కి బేస్మెంట్ చూపిస్తాను అంటాడు. ఎరెన్ ఎక్సైట్ అవుతాడు. గ్రిషా వెళ్ళిపోతాడు. గ్రిషా వెళ్ళాక కార్లా వచ్చి ఎరెన్ తో నువ్వు స్కౌట్ టీమ్ లో జాయిన్ అవ్వడానికి నేను ఒప్పుకోను అంటుంది. ఎరెన్ వినకుండా కార్లా మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్లా మికాసాతో ఎరెన్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. మీరిద్దరూ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హెల్ప్ గా ఉండాలి అంటుంది. నెక్స్ట్ సీన్ లో ఎరెన్ మికాసాకి ఫ్రెండ్ అయిన ఆర్మిన్ ని కొంతమంది బుల్లీస్ కొడుతూ ఉంటారు. ఎరెన్ ఆర్మిన్ ని కాపాడడానికి వెళ్తాడు. బుల్లీస్ ఎరెన్ ని చూసి కొట్టడానికి రెడీ అవుతారు. ఎరెన్ తో మికాసా కూడా రావడం చూసి బుల్లీస్ భయపడి పారిపోతారు. ఆర్మిన్ కి ఫైట్ చేయడం అంత బాగా రాదు కానీ అతను చాలా తెలివైన వాడు. ఆర్మిన్ కి కూడా ఎరెన్ లాగా గోడలు బయటికి వెళ్లి ప్రపంచం చూడాలని ఉంటుంది. 100 ఇయర్స్ నుంచి టైటన్స్ లోపలికి రాలేదు అని ప్రజలు సంతోషంగా ఉంటారు. 100 ఇయర్స్ టైటన్స్ లోపలికి రాలేదంటే ఇంకా రారు అని ఏం కాదు. టైటన్స్ ఎప్పుడైనా లోపలికి వచ్చి మనల్ని తినేయొచ్చు. మనం ప్రిపేర్డ్ గా ఉండాలి అని ఆర్మిన్, ఎరెన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మెరుపులాగా లైట్ వచ్చి ఒక పెద్ద సౌండ్ వినపడుతుంది. భూమి అదురుతుంది. అందరూ ఆ సౌండ్ ఏంటి అని చూడడానికి వెళ్తారు. ఎరెన్, ఆర్మిన్, మికాసా అక్కడికి వెళ్లేసరికి అందరూ గోడ వైపు భయంగా చూస్తారు.
చూస్తూ ఉంటారు. 50 మీటర్లు ఉన్న గోడ మీద నుంచి ఒక పెద్ద టైటన్ చూస్తూ ఉంటుంది. టైటన్ 50 మీటర్లు ఉన్న గోడని పగలగొడుతుంది. పగిలిన గోడలో నుంచి ఇంకా చాలా టైటన్స్ లోపలికి వచ్చేస్తాయి. మనుషులు భయంతో పారిపోతారు. ఎరెన్ ఇంటి వైపు టైటన్స్ వెళ్తున్నారు. కార్లా ఇంట్లోనే ఉంది అని ఎరెన్ ఇంటికి పరిగెడతాడు. ఎరెన్ తో మికాసా కూడా వెళ్తుంది. ఆర్విన్ కి భయం వేసి అక్కడే ఉండిపోతాడు. ఎరెన్ ఇల్లు కూలిపోతుంది. కార్లా మీద ఒక స్తంభం పడి లెగవలేకపోతుంది. స్తంభంని లేపడానికి ఎరెన్ మికాసా ట్రై చేస్తారు. అప్పుడే అటువైపు టైటన్స్ వస్తాయి. కార్లా ఎరెన్ మికాసాకి నన్ను వదిలేసి వెళ్ళిపోండి, నా కాళ్ళు విరిగిపోయాయి, నేను ఎలాగో నడవలేను, మీరు ఇక్కడే ఉంటే ముగ్గురం చనిపోతాం అంటుంది. ఎరెన్ వినకుండా ఏడుస్తూ పిల్లర్ ఎత్తడానికి ట్రై చేస్తాడు. అప్పుడు హార్నెస్ వచ్చి టైటన్స్ తో ఫైట్ చేసి ముగ్గురిని కాపాడతాను అని వెళ్తాడు. కానీ టైటన్ దగ్గరికి వెళ్ళాక టైటన్ పెద్దగా భయంకరమైన మొహంతో హార్నెస్ ని చూస్తుంది. హార్నెస్ కి చాలా భయం వేస్తుంది. హార్నెస్ వెనక్కి వెళ్లి కార్లాని అక్కడే వదిలేసి ఎరెన్ మికాసాని తీసుకొని పారిపోతాడు. ఎరెన్ కార్లాని కాపాడదాం అని అరుస్తాడు. కానీ హార్నెస్ వినకుండా పరిగెడతాడు. కార్లా ఎరెన్ మికాసాని సేఫ్ గా ఉండమంటుంది. కానీ అందరూ కార్లాని వదిలేయడంతో తను బాధపడి టైటన్ తనని తినేస్తుంది అని టెన్షన్ పడుతుంది. టైటన్ వచ్చి ఎరెన్ కళ్ళ ముందే కార్లాని తినేస్తుంది. టైటాన్స్ షిగాన్షినాని పాడు చేసి మనుషుల్ని తినేస్తూ ఉంటారు. ఎరెన్ వాళ్ళ అమ్మని వదిలేసి వచ్చినందుకు హార్నెస్ మీద కోప్పడి కొడతాడు. హార్నెస్ ఎరెన్ కి సారీ చెప్తాడు. మికాసాకి అప్పుడప్పుడు ఏవేవో ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. షిగాన్షినాలో మిగిలిన వాళ్ళు బోట్ ఎక్కి వాల్ మెరియాకి వెళ్తారు. ఆర్మిన్ బోట్ లో తన తాతయ్యతో ఎక్కుతాడు. ఎరెన్ మికాసా కూడా వెళ్లి బోట్ ఎక్కుతారు. టైటాన్స్ వాల్ మరియా దగ్గరికి వచ్చేస్తారు. మనుషులు ఇంకా బోట్ ఎక్కుతూ ఉంటారు. సోల్జర్స్ దగ్గర ఉన్న వెపన్స్ పెద్దగా ఉన్న టైటన్స్ మీద వాడడానికి పనికిరావు. టైటన్స్ వస్తున్నాయి అని వాల్ మరియా గేట్ మూసేస్తూ ఉంటారు. షిగాన్షినాలో టైటన్స్ తో ఫైట్ చేస్తున్న సోల్జర్స్ ఫైట్ ఆపేసి వాల్ మెరియాలోకి వెళ్తారు. హార్నెస్ చాలా మంది ఇంకా షిగాన్షినాలో ఉన్నారు, గేట్ క్లోజ్ చేయొద్దు అంటాడు. అప్పుడే ఒక ఆర్మర్ టైటన్ చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతూ వాల్ మరియాని పగలగొట్టడానికి వెళ్తుంది. సోల్జర్స్ టైటన్ ని ఆపడానికి కెనాన్ ఫైట్ చేస్తారు. కానీ ఆర్మర్ టైటన్ కి ఏమీ అవ్వదు. ఆర్మర్ టైటన్ వాల్ మరియాకి హోల్ పెడుతుంది. సోల్జర్స్ అందరూ ఏం చేయాలో తెలియక షాక్ అయి చూస్తూ ఉంటారు. ఎరెన్ కూడా చూస్తాడు. టైటన్స్ అందరినీ తినేస్తాయి అని బోట్ లో ఉన్న మనుషులు భయపడతారు. వరల్డ్ రోజ్ లో ఉన్న అఫీషియల్స్ కి టైటన్స్ వాల్ మరియాని పగలగొట్టి లోపలికి వస్తున్నాయి అని తెలుస్తుంది. టైటన్స్ వల్ల కార్లా చనిపోయింది అని ఎరెన్ టైటన్స్ అన్నిటిని నేను చంపేస్తాను అని కోపంగా చెప్తాడు. టైటన్స్ వాల్ మరియాలోకి కూడా వచ్చేస్తారు. కాబట్టి మనుషులు వాల్ రోజ్ కి వెళ్తారు. ఎరెన్ కి గ్రిషా బలవంతంగా ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. నీ మంచి కోసమే నేను ఇంజెక్షన్ ఇస్తున్నాను, బేస్మెంట్ కి ఎక్కడుందో వెతుకు, అది చాలా ఇంపార్టెంట్ అని గ్రిషా ఎరెన్ కి చెప్తాడు. ఎరెన్ నిద్రలో నుంచి ఉలిక్కిపడి లెగుస్తాడు. జరిగింది మికాసాకి చెప్తే మికాసా అదంతా నీ భ్రమై ఉంటుంది అని చెప్తుంది. ఎరెన్ మెడలో బేస్మెంట్ కి ఉంటుంది. ఇప్పుడు వాల్ రోజ్ లో చాలా మంది ఉండేసరికి అందరికి ఫుడ్ చాలదు. ఫుడ్ కోసం గొడవలు అవుతాయి. వాల్ రోజ్ లో ఒక సోల్జర్ రెఫ్యూజీస్ అనవసరంగా ఇక్కడికి వచ్చారు, మా ఫుడ్ కూడా తింటున్నారు, టైటన్స్ వీళ్ళలో కొంతమందిని తినేస్తే బాగుండు అంటారు. ఎరెన్ కి కోపం వచ్చి సోల్జర్ ని కాలితో తంతాడు. సోల్జర్ ఎరెన్ ని తిరిగి కొడతాడు. అప్పుడు ఎరెన్ సోల్జర్స్ తో మీకు టైటన్స్ ఎంత భయంకరంగా ఉంటాయో తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అంటాడు. సోల్జర్స్ ఎరెన్ ని కొట్టడానికి వస్తుంటే ఆర్మిన్ ఆపుతాడు. ఎరెన్ బదులు ఆర్మిన్ సోల్జర్స్ కి సారీ చెప్తాడు. ఆర్మిన్ ఎరెన్ కి మికాసాకి ఫుడ్ తెస్తాడు. ఎరెన్ నాకు ఈ ఫుడ్ వద్దు అని విసిరేస్తాడు. ఎరెన్ నేను వాల్ మరియాకి వెళ్లి టైటన్స్ ని చంపేస్తాను అంటాడు. ఆర్మిన్ మనం ఇప్పుడు ఇక్కడే ఉండాలి, మనం టైటన్స్ తో పోరాడి గెలవలేము అంటాడు. అలా మాటల్లో ఎరెన్ ఆర్మిన్ ని నువ్వు పిరికి వాడివి అంటాడు. మికాసా వచ్చి ఎరెన్ ని కొడుతుంది. మికాసా మనం ఇప్పుడు టైటన్స్ తో ఫైట్ చేయలేము, ఇప్పుడు మనకి బ్రతకడం ఒక్కటే ఇంపార్టెంట్ అని ఎరెన్ కి ఫుడ్ తినిపిస్తుంది. అలా 1 year అయిపోతుంది. ఫుడ్ సమస్య ఇంకా ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ చాలా మందిని వాల్ మరియాకి టైటన్స్ తో ఫైట్ చేయడానికి పంపుతారు. వాళ్ళలో ఆర్మిన్ తాతయ్య కూడా ఉంటారు. ఆ ఫైట్ లో చాలా మంది చనిపోతారు. ఆర్మిన్ తాతయ్యతో పాటు చాలా మంది చనిపోయేసరికి ఫుడ్ ప్రాబ్లం కొంచెం తగ్గుతుంది. ఎరెన్, ఆర్మిన్, మికాసా నెక్స్ట్ ఇయర్ టైటన్స్ తో ఫైట్ చేయడానికి సోల్జర్స్ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ కెడెట్ ఎంట్రన్స్ సెరమనీ జరుగుతుంది. వాళ్ళకి కమాండర్ గా కీత్ అనే అతను ఉంటాడు. అతను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ట్రైనింగ్ 3 years ఉంటుంది. ఎరెన్ అన్ని టైటన్స్ ని నేను చంపేస్తాను అని అనుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్
వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.